హాయ్, నేను మీ డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఎలాంటి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ ప్రధానంగా మనం తగ్గించుకోగలుగుతామో మాట్లాడుకుందాం. సో బ్యాలెన్స్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటే మన పెద్దవాళ్ళు రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఆర్ వెజిటేరియన్ డైట్ అనేది ఎప్పుడైనా మనకు మంచిది. ఇంతకుముందు చూసుకుంటే పూర్వకాలంలో నేను చిన్నప్పుడు కూడా నాన్ వెజ్ అన్నది పండగలకి అలా తీసుకుంటాం తప్ప వన్స్ ఇన్ మంత్ అలా తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నాన్ వెజ్ కన్సంప్షన్ ఎక్కువైంది. దీనివల్ల మనం చూస్తున్నాం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పినట్టు వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫుడ్. సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. వెజిటేరియన్ ఫుడ్ ఆర్ వెజిటేరియన్ కంటైనింగ్ ఫుడ్, ప్రిడామినెంట్లీ వెజిటేరియన్ కంటైనింగ్ ఫుడ్ వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఎందుకు ఇది అంటే వెజిటేరియన్ ఫుడ్లో ఫైటోకెమికల్స్ అని కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫైటోకెమికల్స్ అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇదే కాకుండా వెజిటేరియన్ ఫుడ్లో ప్రిడామినెంట్గా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డైట్లో ఫైబర్ కంటెంట్ కనీసం 10% ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ మనం రోజు తీసుకోగలుగుతుంటే 10 grams ఆఫ్ అట్లీస్ట్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ మనం రోజు తీసుకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 10% తగ్గుతుంది. ఇదే కాకుండా యంగ్ ఏజ్లో కనుక ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటామంటే ఆల్మోస్ట్ 25% రిస్క్ ఆఫ్ క్యాన్సర్ లైఫ్లో తగ్గుతాం జరుగుతుందన్నమాట. సో వెజిటేరియన్ ఫుడ్ ప్రిడామినెంట్గా తీసుకుంటాం వల్ల ఇదే కాకుండా కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నెంబర్స్ తగ్గుతాయి. ఇదే కాకుండా లేడీస్లో నెలలు ఆగిపోయిన తర్వాత వచ్చే చాలా కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ నెంబర్స్ కూడా గణనీయంగా తగ్గడం చూస్తున్నాం అనమాట. సో అందుకని మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా చాలా మంచిది మన బాడీస్కి. సో బ్యాలెన్స్ డైట్లో ప్రిడామినెంట్గా ఈ వెజిటేరియన్ కంటైనింగ్ ఫుడ్స్, సో వీటిల్లో మనకి ఏమేమి వస్తాయంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్ ఆర్ పల్సెస్ ప్లస్ డైటరీ ప్రోడక్ట్స్ కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వెజిటేబుల్స్లో క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే మనకి క్యాబేజ్, బ్రాకలీ, కాలీఫ్లవర్ ఇలాంటి వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఇలాంటి వెజిటేబుల్స్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గిస్తున్నాయి అన్న డేటా చాలా క్యాన్సర్స్లో ఇవాళ రోజున రావటం చూస్తూ ఉన్నాం అనమాట. సో మనం చూస్తే ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ వీటితో పాటు సీరియల్స్ యాడ్ చేస్తే మనం ఇలాంటి ఆహారం లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్న స్టమక్ ఫుల్ ఫీలింగ్ రావటం, దీనివల్ల ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉండటం వల్ల కూడా ఒబెసిటీ బారిన పడకుండా హెల్దీ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడటం జరుగుతుందన్నమాట. కానీ కొన్ని న్యూట్రియంట్స్ మనకి ఇలాంటి బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండవు. సో వీటికి ఏదో సప్లిమెంట్స్ తీసుకోవాలి, లేదంటే లిమిటెడ్ పోర్షన్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఇలాంటి న్యూట్రియంట్స్ మన బాడీలోకి వెళ్తాయి. వీటిలో ప్రధానంగా మనకి వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, అదే కాకుండా జింక్ అలాంటి మినరల్స్ కొన్ని మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే వస్తాయి. అలా అని చెప్పి నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనకి ఒక లిమిట్ దాటి మంచిది కాదు. కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, రెడ్ మీట్ అని ఏదైతే అంటాం, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి, ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, ఇవే కాకుండా ప్రాసెస్డ్ మీట్స్ ఏవైతే మనకి బేకన్ అని అవైలబుల్గా ఉంటాయో ఇలాంటి ప్రాసెస్డ్ మీట్స్ మంచివి కాదు. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడతాం.